రామ్ ఈరోజు వన్డే అండర్-19 వరల్డ్ కప్ హరారేలో జరుగుతుంది. ఈ మ్యాచ్ చాలా కీలకమైన మ్యాచ్. ఇండియా అండర్-19 వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 సెమీఫైనల్ మ్యాచ్. ఈరోజు నిన్న ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లోపల ఇంగ్లాండ్ అద్భుతంగా గెలిచింది, 28 పరుగులతో గెలిచింది. అలాగే ఈరోజు మ్యాచ్లో చాలా కీలకమైనది ఏంటంటే అభిజ్ఞాన్ కుందు ఇండియా నుంచి 199 రన్స్ చేశాడు 5 మ్యాచెస్ లోపల. అలాగే వైభవ్ సూర్యవంశీ చాలా కీలకమైన ప్లేయర్, ఇతను రాణించాల్సి ఉంది. పెద్ద మంచి ఆరంభాలను పెద్ద స్కోర్గా మలచడంలో విఫలమవుతున్నాడు. సో ఈ రోజు తప్పకుండా అతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే విహాన్ మల్హోత్రా 172 రన్స్, అలాగే ఆయుష్ మాత్రే బౌలింగ్లో రాణిస్తున్నాడు కానీ, కెప్టెన్గా రాణిస్తున్నాడు కానీ బ్యాటింగ్లో మాత్రం రాణించట్లేదు. ఈ రోజు మాత్రం అతని నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ ఇది గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్ ఫైనల్ ఉంటుంది. సో దాంట్లో ఇంగ్లాండ్ జట్టు కూడా అంత చిన్న జట్టు ఏం కాదు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా చాలా మంచి జట్టు, ఎందుకంటే పెద్ద జట్లను ఓడగొట్టి సెమీఫైనల్ రావడం అంటే అంత ఈజీ విషయం కాదు. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే హెనిల్ 11 వికెట్ తీశాడు, అలాగే అంబ్రిస్ 8 వికెట్ తీశారు, అలాగే ఆయుష్ మాత్రే కూడా 6 వికెట్ తీశాడు. బట్ అతను బ్యాటింగ్లో రాణించాల్సి ఉంది ఈ మ్యాచ్ లోపల. అలాగే మెహబూబ్ ఖాన్ సారథ్యంలోని ఆఫ్ఘనిస్తాన్ జట్టు అన్ని రంగాల్లో, ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది. ముఖ్యంగా మియాఖిల్, అలాగే అహ్మద్ జాయ్, అమిరి, వదిహుల్లా వీళ్ళందరూ కూడా చాలా మంచి ప్లేయర్లు. వీళ్ళందరితో ఈ మ్యాచ్ చాలా తగ్గఫర్ ఉంటుంది. తప్పకుండా చూస్తూనే ఉండండి ఈ మ్యాచ్. ఈరోజు అది మీన్స్ హాట్ స్టార్లో ఉంది, 1 o'clock స్టార్ట్ అవుతుంది. సో పెద్ద జట్లను కూడా ఓడించి మరి ఆఫ్ఘనిస్తాన్ ఈ స్థితికి రావడం చాలా గొప్ప విషయం. అలాగే కంగ్రాచులేషన్స్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు బోత్ టీమ్స్. చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.